టీడీపీలో తనకు ఏనాడు తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు కాకినాడ ఎంపీ తోట నరసింహం. జగన్ సమక్షంలో వైసీపీలో చేరాక సీఎం చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ కోసం తీవ్రంగా పోరాటం చేసినా ఆయన ఏనాడు తనను పట్టించుకోలేదన్నారు. జగన్ తోటే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు తోట నరసింహం. నా కార్యకర్తల సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీకి తయారవడం సహజం. అలాగే నేను కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేయడం జరిగింది. నా యొక్క ఎన్నికల సభ్యత్వానికి వస్తే మరి నా విషయంలో ఘోరాతి ఘోరంగా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేయడం జరిగింది. ఎందువల్లంటే మా కుటుంబ నేపథ్యంలో సహజ సిద్ధంగా మరి ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం మాది మా ఏరియాలో. అటువంటి నన్ను చాలా ఘోరంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. నేను ఎంతో కమిట్మెంట్తో పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా గత 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన మంత్రివర్గంలో మరి ముఖ్యంగా శాసనసభలో నేను ఒక సభ్యునిగా పనిచేయడం జరిగింది. మరి అంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి నాకు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అన్యాయం ఇది. అలాగే 2009లో కూడా నేను శాసనసభకు 2వసారి ఎన్నికవడం, 2009లో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేయడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దాని పరంగానే ఈరోజు రాష్ట్రం 2 ముక్కలు అయిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి మరి రావడం జరిగింది. అటువంటి నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా నిర్లక్ష్యం వహించడం జరిగింది. మరి మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం, మరి నా సతీమణి వాణి, నా కుమారుడు కలిసాం.